ఈరోజు మనం ట్రెండింగ్ రెసిపీ చేయబోతున్నామనమాట. ఇదైతే ట్రెండింగ్‌లో లేదు. కాకపోతే ఇంతకుముందు ట్రెండింగ్‌లో ఉండింది. అప్పుడు చేస్తే మనం స్పెషల్ ఏమనిపిస్తాం. అందుకే ఇప్పుడు చేస్తున్నాననమాట స్పెషల్‌గా. ఆ రెసిపీ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. మీరు తెలుసుకున్నారు కాబట్టి చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి కునఫా చాక్లెట్ చేయబోతున్నామనమాట. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్పను. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అఫ్‌కోర్స్ నా ఛానల్ మీకు అంతో ఇంతో ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్లేదని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజైతే నేను చాక్లెట్‌లో తప్పులు చేశాను. ఆ తప్పుల వల్ల అది హిట్ అయిందా, ఫట్ అయిందా మీరే చెప్పాలి. నేనైతే చెప్పను. మీకు ఆల్రెడీ అర్థమవుద్ది. ఫస్ట్ వచ్చేసి కోకో పౌడర్ అనమాట. దాంట్లో చక్కెర చాలా తక్కువేసా. చక్కెర ఎయలేదు గానీ బెల్లం. బెల్లం పొడి చాలా తక్కువేసాననమాట. అలానే మాడిపోయిన నెయ్యితో కలిపెట్టాను. బటర్ లేదు అని చెప్పేసి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. మాడిపోయింది వేయటం వల్ల మాడు వాసనొచ్చింది. అలానే బెల్లం తక్కువేయడం వల్ల చేదుగా ఉండే అనమాట. లోపల సేమియా కూడా నేను ఓన్లీ పాలు కాసుకొని ఏసుకొని తింటారంట అదేశాను. అందుకని కర్ర కర్ర అనలేదు. చూసేదానికి బాగొచ్చింది గానీ, టేస్ట్ ఎలా వచ్చిందనేది మీరు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే నేను ఇన్ని హింట్స్ ఇచ్చాను మీకు. ఇంకోసారి ట్రై చేయాలి అనుకుంటే కామెంట్ చేసేయండి. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.